పూజ చేసేటప్పుడు అస్సలు చేయకూడని తప్పులు. చాలామంది ఇళ్లలో నిత్యం పూజ చేస్తూ ఉంటారు. ఇక పూజలో చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులైతే చేస్తుంటారు. మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పువ్వులు పొరపాటున కింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు. వాసన చూసిన పువ్వులను కూడా పూజకు వాడకూడదు. పూజ గదిలో ఇరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు. ఎండిన పువ్వులను పూజ గదిలో ఉంచటం ఏమాత్రం మంచిది కాదు. పూజా సమయంలో పెట్టే నైవేద్యాలను, ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉంచకూడదు. పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు. దీపారాధన ఎప్పుడు కూడా ఒక ఒత్తిడితో చేయకూడదు. అది అశుభ సూచకం. భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలు చదివితే సానుకూల ఫలితాలు రావు. పూజ చేసే ముందు ఇంట్లో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు. పూర్వీకుల మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదని చెబుతున్నారు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించరాదు. ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. గణేశుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు. పూజ కోసం చెరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారంట. కాబట్టి పూజా సమయంలో చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొక దీపాన్ని ఉపయోగించి వెలిగించకూడదు. ఇది పేదరికాన్ని కలిగిస్తుందని, అనారోగ్యానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు. దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకనాలు ఎదురై ప్రమాదాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కోపంతో కూడిన విగ్రహాలు, నటరాజ విగ్రహం వంటివి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలను ఎప్పుడూ పూజ గదిలో ఉంచకూడదు. శివుడిని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు. దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు. కానీ అలా చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి. ఒక దీపం నుండి మరొక దీపానికి ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది అనారోగ్యం, పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు. ఇలా చేయటం దేవుళ్లకు చికాకు వస్తుందని చెబుతున్నారు. అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు. శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ను ఉపయోగించరాదు. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు. వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి. పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు. పూజా గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండరాదు. నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు. మీ పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసిన అక్షింతలు, పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఒక చేత్తో దేవుణ్ణి అస్సలు నమస్కరించకూడదు. ఇది చాలా తప్పు అని పెద్దవాళ్ళు అయితే చెబుతున్నారు. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు. స్త్రీలు తులసి దళాలతో సమర్పించరాదు. పురుషులు మాత్రమే తుంచవలను. స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. లక్ష్మీ పూజ శ్రావణ నక్షత్రంలో ఎప్పుడు కూడా పూజించకూడదు. స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు. దీపపు ప్రమిదలు ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయరాదు. అభిషేకం చేయాలి అనుకుంటే ప్యాకెట్లో పాలు గ్లాసులో పోసుకొని అభిషేకం చేయాలి. దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు. దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ శుభ్రం చేయకూడదు.
వేరుశనగ నూనెతో దీపారాధన నిషేధం. అక్షింతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు. అలా నూకలను అక్షింతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుంది. వాస్తు శాస్త్ర ప్రకారం నిపుణులు చెబుతున్నారు, ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి. దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి, గ్రహ దోషములు కూడా పోతాయి. దీపం ఉత్తరం దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి, కుటుంబంలో శుభకార్యములు జరుగును. పత్తితో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. దీపం 3 ఒత్తులతో వెలిగిస్తే ఇంకా సుఖం. దీపం 5 ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆయుర్దాయం, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి. 9 ఒత్తులతో దీపారాధన చేయటం వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి, నేతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు, పీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబ సంతోషం. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరుడు చేయడం వలన అన్యోన్య దాంపత్యం జీవితం లభిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది. నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు చేసిన సర్వశుభములు, శాంతి కలుగును. జిల్లేడు నారతో చేసిన ఒత్తులను దీపం వెలిగిస్తే భూత, పేత, పిశాచాల బాధలు ఉండవు. అరటి నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును. తామర నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే పూర్వజన్మల చేసిన పాపములు తొలగును, ధనవంతులు అవుతారు. చిన్న నూతన వస్తువును ఒత్తులా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే శుభకార్యములు జరుగుతాయి. దీపం కుందు కింద ఒక చిన్న పళ్ళెం లేదా తమలపాకు పెట్టాలి. దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా అవుతాయి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జాంపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భగవంతుడికి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. చిన్న అరటి పళ్ళను నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పళ్ళు సక్రమంగా పూర్తి అవుతాయి. మామిడి పళ్ళను నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలోనే అందుతుంది. భగవంతుడికి సపోటా పళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి, నిశ్చయితం సంబంధ విషయాలలో అవాంతరాలు అన్నీ తొలగిపోతాయి. భగవంతుడికి యాపిల్ పండ్లని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులవుతారు. భగవంతుడికి కమలా పండ్లు సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయవంతమవుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.